ఈ మధ్య చెప్పాడు. కాలంలో చాలా మంది హ్మ్. వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడానికి ఫుడ్ వీడియోస్ పంపిణీ అవును. చేస్తూ అవును. ఇలా చేస్తూ చాలా పాపులారిటీని పెంచుకున్నారు. అవును. సో శామ్యూల్ కూడా ఇలా ఫుడ్ పంపిణీ చేస్తూ పబ్లిసిటీని పెంచుకుంటున్నారు అని చెప్పి మేము చాలా కామెంట్స్ చూసాం. సో, అట్లా అనుకుంటే నా జర్నీ స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అవుతుందండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నిజంగానే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుంటే మొదటి రోజు నుంచి కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేయొచ్చు. సో, అట్లనే నెగెటివ్ కామెంట్ చేసిన ఒక వ్యక్తికి నేను చెప్పాను. ఇట్లా "అరే! ఒకసారి నా ప్రొఫైల్ అంతా చూసిరా, నీకు నిజంగానే నేను అలా చేస్తున్నాను అని అనిపిస్తే ఇదే కామెంట్ ఉంచు. నేను నేను దీనికి లవ్ సింబల్ పెడతాను" అని చెప్పేసానంటే, మనోడు వితిన్ సెకండ్స్‌లో నా ప్రొఫైల్ చూసొచ్చి, "సారీ బ్రదర్, మీ పాత వీడియో చూడలేదు. ఈ ఒక్క వీడియో చూసి మాత్రమే ఇలా నెగెటివ్ కామెంట్ చేశానని" చెప్పని తన కామెంట్‌ని మొదలుపెట్టిన కామెంట్‌ని డిలీట్ చేసుకున్నాడు. సో మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదండి. సో మీకు వచ్చే వైఫ్ కూడా మీ ఈ ప్రొఫెషన్‌ని అలాగే ఈ సేవని ఆహ్, కంటిన్యూ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెయ్యాలనేదే నా ఆశ అండి. ఎందుకంటే మనుషులు ఆలోచన విధానం అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు. అవసరమైతే ఇప్పుడొచ్చిన అమ్మాయి నీతోనే ఉంటానని చెప్పొచ్చు. తర్వాత తనకి నా ఆలోచన విధానం నచ్చకో, లేదంటే ఈ పనిలో విసుగు చెందో తను సైడ్ అయిపోవచ్చు. లేదంటే నన్ను అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ ఎంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినా, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేను ఎలా ఉండాలి అనేదే నా ఉద్దేశం. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే తను మంచిదని నా అభిప్రాయం. మీరు ఈ సేవను చాలా మంది మీ దగ్గర పిల్లలు, తమ్ముళ్ళు చేస్తున్నారన్నారు. చాలా మంది మీకు హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా చాలా యువతే. సో వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో హెల్ప్ చేయాలి, వాళ్ళు ఓన్‌గా చేయాలనుకుంటే మీరు వాళ్ళకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, ఆ గైడెన్స్ ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను. మన మాటలు మనుషులతో మాట్లాడకూడదు. మనం చేసే పనులు మాట్లాడాలి. ఇప్పుడు మా తమ్ముళ్ళందరికీ "అరే! అట్లా చేయండి, ఇట్లా చేయండి" అని నేను నోటితో చెప్పేసి వదిలేస్తే, సో, దాన్ని వాళ్ళు మాటలే కదా చెప్తున్నాడు అని వారు అనుకోవచ్చు. సో, నేను ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వాళ్ళు ఇవంతా చేస్తున్నాను కాబట్టి, అరే! అన్న చేస్తున్నాడు, మనం కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, ఈ రోజున వాళ్ళంతా కూడా నా వెనకాల నిలబడగలుగుతున్నారు. వారు మాత్రమే కాదు, ఈ రోజున సోషల్ మీడియాలో చాలామంది నన్ను కొంతమంది మెన్షన్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. "అరే! శామ్యూల్ అన్న చేయడం బట్టి నేను కూడా ఇట్లా చేశాను. అన్న మీరు చేయడం బట్టి మా పాప బర్త్‌డేకి ఇట్లా ఇచ్చామని" చెప్పేసని వారు కూడా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. సో, నా మెయిన్ మోటో వచ్చేసి ఏ మనుషుల్ని ఇన్‌స్పైర్ చేయడమే. అది కూడా మాటలతో కాదు, పనులతో. అదే చేస్తున్నాను. ఓకే. మీకు ఒకవేళ ఒక పెద్ద డొనేషన్ వస్తే, మీ ఆకలి రాజకీయ నాయకుల నుంచి తీసుకోను అని చెప్పేసనన్నారు. రాజకీయ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి, ఒక మంచి, మంచి అమౌంట్ పెద్ద డొనేషన్ వస్తే, దాన్ని మీరెలా యూజ్ చేస్తారు? సో, ఖచ్చితంగా 3 క్వెషన్స్ వేసుకుంటానండి. ఇచ్చేది ఎవరనేది ఆలోచన చేస్తాను ఖచ్చితంగా. ఎందుకిస్తున్నారనేది ఆలోచన చేస్తాను. మూడోది ఇచ్చిందాన్ని నేనేం చేయాలన్నదాన్ని ఆలోచన చేస్తాను. సో, అది డిపెండ్స్ అండి. ఎవరిస్తున్నారనేది ఖచ్చితంగా తెలుసుకోకుండా మనం తీసుకుంటే ఏమో చెప్పలేము. మీకులాగే మీరు ముందు అడిగారు ఒక క్వెషన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమనేవాళ్ళు. ఇండైరెక్ట్‌గా రావచ్చు. అంటే మొట్టమొదటిగా నాకు డొనేషన్ ఇచ్చేసి, తర్వాత వాళ్ళు నాకు సహాయం చేశారు కాబట్టి, వాళ్ళు నన్ను వేరే వేలో తమ్ముడు చేసి పెట్టు అని అన్నారనుకోండి. అరే! నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, నాకు ముందు సహాయం చేశారు కదా! ఖచ్చితంగా వీళ్ళకి మనం చేసి పెట్టాలి ఈ సహాయాన్ని అని నాకు ఆలోచన రావచ్చన్న ఉద్దేశంతో వాళ్ళు వేరే వేలో రావచ్చు. సో, కాబట్టి ఎవరిస్తున్నారనేది ముందే నాకు తెలియాలి. రెండవదిగా ఎందుకిస్తున్నారనేది కూడా క్వెషన్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది మీకు డొనేట్ చేయొచ్చా బ్రదర్ అని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను. సో, ఏదైనా అకేషన్ వైస్ చేస్తున్నారా? రీజన్ ఏంటి అనేది అడుగుతాను. సో, ఎవరైనా ఇస్తే తీసుకుంటాను. కానీ ఎందుకిస్తున్నారు? ఎవరిస్తున్నారు? అనేది ఖచ్చితంగా క్వెషన్ చేసుకుంటాను. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఏ విధంగా ఖర్చు చేస్తానన్నది కూడా నన్ను నేను క్వెషన్ చేసుకుంటాను. మీరు ఫస్ట్ టైమ్ ఆహారం అనేది పంపిణీ చేసినప్పుడు ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరైనా గుర్తున్నారా? గుర్తుంటే ఆయన స్పందన ఎలా ఉంది? ఆమె గాని, అతను గాని? ఫస్ట్ టైమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన ఇచ్చాను కాబట్టి పర్టిక్యులర్‌గా ఒక ఫేస్ అనేది అయితే మాత్రం నాకు ఐడియా లేదు గానీ, అంటే నన్ను చాలా ఎమోషనల్‌గా అంటే మనస్సును ముక్కలు చేసినటువంటి సంఘటన అయితే వేరే వస్త్రంలో రైల్వే గేట్ దగ్గర ఒక ముసలతను ఉండేవాడు. సో, అతనికి స్టార్టింగ్ డేస్ నుంచే నేను ఇచ్చేవాడిని. సో, ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయిన తర్వాత నేను ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి అతను తినేస్తున్నాడు. నేను ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి తినేస్తుంటే నేను సరదాగా అన్నాను, "బాబాయ్ ఈరోజు బాగానే పని అయినట్టుంది, తినేస్తున్నావు" అని అన్నాను. లేదు లేదు బాబా, నువ్వు నిన్నిచ్చిందే తిన్నాను అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఏంటి ఇది తినేస్తున్నావు, పట్టుకొచ్చేదాకా ఆగొచ్చు కదా అంటే, లేదు బాబా ఇది ఎక్కడ పాడేస్తా అని చెప్పు, అందుకనే తినేస్తున్నాను, నువ్వు ఇచ్చిన సాయంత్రం తింటానులే అని చెప్పేసి అనేసరికి నాకు చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపించింది. మనం జస్ట్ ఏదైనా నచ్చిన వంట లేకపోతే చాలా ఇబ్బంది పడి తినడం మానేస్తాం. అలాంటిది అతను ఆ స్మెల్ వచ్చి దాన్ని
తింటూ ఉన్నాడు. అతను అలా మైండ్లో రిజిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు, కానీ నా మైండ్లో ఎప్పటికీ కళ్ళు మూసినా సరే గుర్తొచ్చే వారిలో అతను ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఫేస్ చేయడం అలాంటి ఒక సంఘటనని, అంటే వాసన వస్తున్న ఆహారాన్ని కూడా చాలా సంతోషంగా తిన్నాడు అతను. నేను సరదాగా అన్నాను, ఏంటి బాగానే పని అయింది నీకు తినేస్తున్నావు అంటే నవ్వుతా అన్నాడు, నువ్వు నిన్నిచ్చిందే బాబా అని చెప్పాను అన్నాడు. ఆ నవ్వు నాకు అలా గుర్తుండిపోయింది. మీరు ఈ జర్నీలో బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదన్నా కొన్ని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ ఫుడ్ జర్నీయే కదండి, ఈ రీసెంట్ డేస్లో మాత్రం నేను చాలా, అంటే నా మనసును చాలా గాయం చేసిన సందర్భాలు చెప్తాను. మార్టేరు ప్రాంతంలో నేను ఫుడ్ ఎక్కువ మందికి ఇవ్వాలి, సో ముందుగానే చెప్పడానికి వెళ్ళాను, మీకు ఫుడ్ ఎక్కువ మందికి మంచి ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నాను రేపు అని చెప్పినప్పుడు. సో మళ్ళీ ఒట్టి చేతులతో వెళ్ళకుండా వారికి ఆ రోజు రెగ్యులర్ ఫుడ్ తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు అక్కడే పక్కన బురదలో ఆడుకుంటూ ఉన్నారు, వారందరూ కూడా వస్తూ ఉంటే వారికి భోజనం అయితే పెట్టాను. అక్కడే ఆ డ్రైనేజ్తో పిల్లలతో పాటే ఒక స్ట్రే డాగ్ ఆ బురదలోనే దొలుతూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చి పిల్లలు కూర్చుని తింటున్నారు ఆ డ్రైనేజ్ పక్కనే. తింటూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చేసి వీళ్ళు తింటున్న, ఈ పిల్లలు తింటున్న దాంట్లో ఆ స్ట్రే డాగ్ మూతి పెట్టి తినేస్తే నేను చూసి ఆ కుక్కను తరిమేస్తాను, ఆ ప్లేట్ తీసుకుని ఇంకొక ప్లేట్ ఇస్తుంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి అంటున్నారు అనమాట, నాకు మా పిల్లలకి ఇది అలవాటే అని చెప్పేసరికి మనసుకు ఏదో తెలియని బాధ. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారంలో ఏదైనా చిన్న నలకుంటేనో చీమలు పడతానో మన పిల్లలు తినను అని చెప్పేసి విసురు కొట్టడం, తినకుండా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక కుక్క ఎంగిల్ చేసిందని తిన్నారు అంటే ఆ గుప్పిడి మెతుకులు వాళ్ళకి ఎంత అవసరమో ఆలోచన చేశాను నేను. అంటే ఈ జర్నీని ఆపకుండా నేను ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి చాలా చూశాను. అంటే వీడియోస్లో వీటన్నిటిని నేను పూర్తిగా చెప్పలేను కాబట్టి కొంతమందికి అర్థం కాక నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, కానీ సో ఇలాంటిది చూశాను. అలాగే రీసెంట్ డేస్లో సో నాకు తెలిసిన ఒక ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో ఉంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. ఆమెను అంటే బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే ఈవెన్ నేను నా సొంతంగా నేను ఒక బైక్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు, అలాగే తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగి ఆమె హాస్పిటల్స్ బిల్స్ అన్ని పే చేసి ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా ఆమె కోసం ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక పోలియో పేషెంట్, ఆమె భర్త ఒక పోలియో పేషెంట్, ఆమెకి 2 పిల్లలు, చిన్నపిల్లలు 5th 6th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు. ఆమెను బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే అది ఇంక నేను మాటలతో చెప్పలేను. ఎందుకంటే నా సొంత మనిషిని నేను రక్షించుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ప్రయత్నం చేశాను. కాకపోతే ఆమె అయితే బ్రతకలేదు. అది చాలా, అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది డబ్బును చాలా వృధాగా చేస్తారు, ఆహారం చాలా వృధాగా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం వృధాగా చేసేటువంటి ఆహారమే కావచ్చు, వృధాగా చేసేటువంటి డబ్బే కావచ్చు, అవతల అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఆకలి తీరుస్తుంది, వాళ్ళ ప్రాణాలు కూడా నిలబెడుతుంది. ఇది మనుషులు ఆలోచన చేయగలిగితే చాలు. మనం వృధా చేయకుండా, మనం డబ్బుల్నే కానీ ఆహారాన్ని కానీ వృధా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అప్పుడు. మీరు ఈ జర్నీలో చాలా మందితో అటాచ్మెంట్ అనేది ఏర్పడిపోతుంది. అంటే ఒకళ్ళిద్దరికి మనం హెల్ప్ చేసామంటే వాళ్ళు రిటర్న్ స్మైల్ ఇచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒక బంధం ఏర్పడుతుంది. మీరు 5 years ఆల్మోస్ట్ 5 years 4 ఈ 1400 రోజులు కూడా మీరు ఇస్తూ ఉంటారు. అందులోనూ వాళ్ళు చాలా పూర్ పీపుల్, చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా కొంచెం వాళ్ళు వాళ్ళు చూసిన వాళ్ళే నెక్స్ట్ డే ఉంటారో లేదో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు మీకు ఎలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు? ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ ని? యాక్చువల్లీ అంటే నేను కంటెంట్ క్రియేటర్ని కాదండి, అందుకని చాలా వీడియోస్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. కానీ బిహైండ్ ద వీడియోస్ చాలా చూశాను. ఎందుకంటే వాళ్ళ నవ్వులను చూశాను, ఏడ్చిన వాళ్ళని చూశాను, చేతులెత్తి మొక్కిన వాళ్ళని చూశాను, నన్ను పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్న వాళ్ళని చూశాను, నా 2 బొగ్గల్ని పట్టుకుని నన్ను బ్లెస్ చేసిన వాళ్ళని చూశాను, అలాగే నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళని కూడా చూశాను. అంటే ఎట్లా అయిపోయిందంటే ఈ జర్నీ అంతా కూడా ఇంకా అప్పటి వరకు కూడా ఇది నా జీవితంలో ఒక ప్రయాణం మాత్రమే. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వీటన్నిటిని కూడా రికలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది నా జీవితంలో ప్రయాణం కాదు, ఇదే నా జీవితం అయిపోతే బాగుండు అనిపించేంతగా ఈ జర్నీ నా మీద ప్రభావం చూపించేసింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి. అంటే ఇవాళ మీరు ఫుడ్ ఇచ్చిన ఆయన నెక్స్ట్ డేకి మీరు ఉండకపోతే ఆ ఫీల్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? చాలా వీడియోస్లో అంటే కనిపించదండి. చాలామంది చెప్తూ ఉంటారు, మా చివరి దినాల్లో మాకు బోవు పెడుతున్నావు బాబా, నువ్వు చల్లగా ఉండాలి, మా ఆయుష్ కూడా పోసుకోవాలి అని చెప్పిన 10 రోజులకే చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉంటే అది గుండె ఎంత బరువు ఎక్కుతుంది అంటే భోజనాలు తీసుకున్న వాళ్ళు
విచిత్రం ఏంటి అంటే ఇంకా వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు బ్రతికే ఉన్నారు. సో ఆ పిల్లలు పట్టించుకోక, కడుపున పుట్టిన వారు పట్టించుకోక, వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు అంటే ఈవెన్ తర్వాత తెలుస్తూ ఉంటుంది నాకు. అంటే వాళ్ళెవరు కూడా నాకు దగ్గరలో ఉండరు. దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి. వారు చనిపోయిన తర్వాతే నాకు ఈ విషయం తెలుస్తది. వారు చనిపోయారన్న విషయం. అంటే కనీసం నాది ఆ దగ్గర ప్రాంతమైనా బావుండు కదా! వారి చివరి దినాల్లో కనీసం వారికి ఏదో ఒకటి చేయగలిగేవాడిని, వారితో ఉండగలిగేవాడిని, చివరి చూపు చూసుకోగలిగేవాడిని అనేటువంటి బాధైతే మాత్రం మనసులో చాలా ఉంటది. ఎవరికన్నా చేసారా మీరిలా? అంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటున్నారు కదా! హ్మ్. సో, ఆఖరి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు వాళ్ళ అంత్యక్రియలు మీరు పూర్తి చేయడం లాంటివేమైనా జరిగినాయా? సో, అట్లాంటివి ఇప్పటిదాకైతే ఏమీ జరగలేదండి. హ్మ్. సో, కానీ అంటే నాకు ప్రతీదీ కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే 2 రోజుల నుంచి భోజనం తీసుకునే అతను రావట్లేదేంటి, 3 రోజుల నుంచి భోజనం తీసుకునే అతను రావట్లేదు ఏంటి అంటే, ఇలా చనిపోయారు అన్న విషయం తర్వాత తెలుస్తుంది. సో, ముందు తెలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ తర్వాత తెలియడం వల్ల సో, నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలోను. ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అయ్యుండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్‌గా మీరు హెల్ప్ చేస్తున్నారు. అసలు మీరేం చదువుకున్నారు? బేకరీ చేస్తున్నారని చెప్పారు. మీకొచ్చే ఇన్‌కమ్ ఎంత? మీరు ఈ సేవా కార్యక్రమాలకి స్పెండ్ చేసే మనీ ఎంత? మీ సేవింగ్స్ ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ అమ్మ, నాన్న ఇద్దరు కూడా అగ్రికల్చర్ లేబర్ అండి. మిడిల్ క్లాస్ అయిన కంటే లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అది నేను కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూలీ పనులకు వెళ్ళేవాడిని. ఈవెన్ నా డిగ్రీ కాలేజ్ ఫీజు కూడా నేను కూలీ పనులకు వెళ్ళే పే చేసుకున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ అయితే చేశాను. బీఎస్సీ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ చేశాను. అంటే ఇంట్రెస్ట్ లేక, పరిస్థితులు ఏమి అనుకూలించక కాదు. చదవాలంటే చదువుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ లేక డిస్కంటిన్యూ చేశాను. ఇక బేకరీ వచ్చేసరికి ఆ ఊర్లోనే అంటే ఎక్కడికి వెళ్ళకుండా, దూరం వెళ్ళకుండా అమ్మ నాన్నలకి దగ్గరగా ఉండి ఖచ్చితంగా మనం వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లోనే ఏదైనా చేయాలని బేకరీ అయితే స్టార్ట్ చేశాను. బేకరీ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది. సో, అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నాకు ఎక్కువగా కనిపించడం వలన సో, ఒక 50% నాది కాదు అన్న ఉద్దేశంతో అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ చేశాను. కానీ సమ్‌హౌ ఎట్లా అయిపోయిందంటే ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ బిజినెస్ అనేది డౌన్‌ఫాల్ అవ్వడం వల్ల కొన్నిసార్లు పూర్తి స్థాయిలో ఇన్కమ్ అనేది పూర్తి స్థాయిలో ఈ జర్నీ కోసం ఖర్చు చేయాల్సొచ్చింది. ఈవెన్ కొన్నిసార్లు అప్పులు కూడా చేయాల్సొచ్చింది. చాలామంది అంటూ ఉంటారు ఈజీగా అప్పులు చేసి ఎందుకు అవసరమా? ఇబ్బంది పడిపోతాం అవసరమా? ఆగిపోవచ్చు కదా అని. ఎందుకు అంటే చాలామంది ఇలా కామెంట్లు చేస్తున్నాడు. అప్పులు చేసి తాగేవాడు ఉంటాడు, అప్పులు చేసి సినిమాలకెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి షికార్లకెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి గిఫ్ట్లు కొనేవాడు ఉంటాడు. సో, వాటి కోసం వాడు అప్పులని ఫీల్ అవ్వడు గానీ, నేను నలుగురు ఆకలి తీరుస్తూ ఉన్నాను. సో, అప్పు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. నేను సంపాదించుకుంటాను. వాటన్నిటిని కూడా నేను అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతానని చెప్పేసని. కాబట్టి ఇబ్బందులనేవి కామన్‌గానే ఉన్నాయి ఆర్థిక పరంగా. కానీ ఎప్పుడు కూడా అవి పెద్ద ఇబ్బందులు అనిపించలేదు. వాళ్ళ ఆకలే ముందు.